ఏప్రిల్ 1, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి చతుర్దశి. ఉదయం 7:06 వరకు తదుపరి పూర్ణిమ. వారం బుధవారం. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 4:15 వరకు తదుపరి హస్త. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:03, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:11, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కన్య. యోగం వృద్ధి. మధ్యాహ్నం 2:51 వరకు తదుపరి ధ్రువ. కరణం వణజి. ఉదయం 7:06 భద్ర, రాత్రి 7:20 తదుపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8:48 నుంచి 10:28. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వధ్యం రాత్రి 1:10 నుంచి 2:51. దుర్ముహూర్తం పగలు 11:47 నుంచి 12:36. రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:44. గుళిక కాలం ఉదయం 10:39 నుంచి 12:11. యమగండం ఉదయం 7:35 నుంచి 9:07. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:03 నుంచి 8:31. సంగమకాలం 8:31 నుంచి 10:58. మధ్యాహ్న కాలం 10:58 నుంచి 1:25. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర పౌర్ణమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం 6:20 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:48. నిషేధి కాలం రాత్రి 11:48 నుంచి 12:34. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుంచి 5:15. ఏప్రిల్ 1, 2026 బుధవారం. రాశి ఫలాలు. మేషం. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. ధన వ్యవహారాలు ముందుగా సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృషభం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. మిథునం. పాత రుణ ఒత్తిడి నుంచి బయటపడడానికి నూతన రుణాలు చేయాల్సొస్తుంది. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వ్యవహార ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాల్లో బంధుమిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తుల. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో చేయడం మంచిది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృశ్చికం. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు. సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత అధికమవుతాయి. ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకరం. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. కుంభం. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీనం. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.